కర్ణాటక స్పెషల్గా చెప్పుకునే గసగసాల పాయసం ఎలా చేయాలో చూసుకుందాము ఈ వీడియోలో. ఇది చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు, నైవేద్యానికి కూడా పనికొచ్చే రెసిపీ. ఈ సంక్రాంతికి చాలా సులువుగా చేసుకుని ఒకసారి మీ అభిప్రాయాన్ని తర్వాత తెలపండి. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ పాయసం కోసం ఒక అడుగు మంద ఉన్న పాత్ర తీసుకుని ఒక బాండ్లీ తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుని 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టద్దు, బియ్యం మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలాగ మనకి ఒక 2 నిమిషాల్లో ఇలాగ ఉబ్బుతాయి అవి. బియ్యం అనేది మనకి పేలల్లాగా కనిపిస్తాయి. ఈ స్టేజ్ దాకా వేయించుకోవాలి. ఇది అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లంత గసగసాలు తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు తీసుకుని లో ఫ్లేమే పెట్టుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకుని దీన్ని కూడా ఇప్పుడు బియ్యం గసగసాలు అన్నీ కలిపి ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలంత టైం కంటే మనకి పట్టదు. గసగసాలు చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి. బియ్యం ఆల్రెడీ సగం సగం వేగున్నాయి కాబట్టి ఇంకొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగ బంగారు వర్ణం వస్తుంది, మార్చుకోకుండా చూసుకోండి. అలాగ కొద్దిగా బంగారు వర్ణం రాగానే తీసి పక్కన పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి. అవి కొంచెం అన్నా చల్లగా అవ్వాలి. అది చల్లగా అయ్యే లోపల ఒక పాత్రలో 3/4 కప్, ఒక 3/4 కప్ అంతా తరిగిన బెల్లం తీసుకుని ఒక గిన్నెలోకి 1/2 కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. అంతే. మనం పాయసం కాబట్టి దీనికి పాకంతో పని లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఆ బెల్లం కరిగే లోపల ఇది చల్లగా అయింది. బియ్యమును గసగసాలు ఆ మిక్సీ జార్లోకి తీసుకుని సగం కప్పు పచ్చి కొబ్బరి తురుముకున్నది వేసుకుని 3 యాలక్కాయలు వేసుకుని ఒక సగం కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. దీన్ని ఫైన్గా మనకి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలాగ మెత్తగా అయిపోవాలి, మనకి మొత్తం కలిసిపోవాలి దీంట్లో. ఇలా చేసి పెట్టుకున్నాను. ఇటువైపు ఏమో చూడండి బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, మనకి కరిగితే చాలు. దీన్నంతా ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నాయేమో అనుకుని కల్మషం ఏం లేకుండా చూసుకోవడానికి నేను ఒకసారి ఒక టీ ఫిల్టర్తో వడగట్టేశాను. తర్వాత మిక్సర్ జార్లో ఏదైతే మనకు పేస్ట్ ఉందో అది వేసుకుని దాంట్లోనే 1 కప్పు నీళ్లు పోసుకొని దీంట్లో వేసుకున్నాను. తర్వాత మామూలుగా రెగ్యులర్ వాటర్ ఇంకొక కప్పు నీళ్లు పోసుకున్నాను. ఇది మొత్తం ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 3-4 నిమిషాలు మనం మరిగించుకోవాలి. మనం చెయ్యి వదలకుండా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఆల్రెడీ బియ్యం ఉంది కాబట్టి అది ఇలా కలుపుకోకుండా మనం మధ్యలో ఎప్పుడైనా వదిలేస్తే కనుక అడుగంటిపోయే అవకాశం ఉంది. కింద మందంగా అయిపోయి అదంతా కింద ఉండిపోయి సెటిల్ అయిపోయి అడుగంటిపోతుంది. అందుకని చెయ్యి వదలకుండా కలుపుకుంటూ ఉండండి. మొత్తం మీద మనం 3 కప్పుల నీళ్లు వాడాం ఇప్పటిదాకా. దీంట్లో ఎప్పుడు కూడా ఇలాగా పల్చగానే ఉంటుంది. గసగసాల పాయసం అనేది గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు. అలాగా పల్చగానే ఉంటుంది, గట్టిగా ఉండదు. దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ గసగసాలు బియ్యం తీసుకున్నారనే దాన్ని బట్టి మీరు నీళ్లు పోసుకుంటూ ఉండాలి. దీంట్లో సాధారణంగా జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా వేసే ట్రెడిషన్ లేదు. ఈ పాయసం ఎప్పుడు ఇలాగా ఏమీ నట్స్ లేకుండానే ఎక్కువ నెయ్యి లేకుండా ఉంటుంది. మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు కావాలంటే కాస్త నెయ్యిలో అవన్నీ వేయించుకుని కలుపుకోవచ్చు. ఇలాగా 3-4 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత మనకి పాలు పొంగుతుంది కదా, అలా పొంగటం మొదలైంది. ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడ్డించేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఒకసారి చేసి చూసుకొని మీ అభిప్రాయాన్ని తెలపండి.